ఈరోజున అటువంటి ఆటంకాలు తొలగిపోవునుగాక. మీ ఆత్మీయ జీవితాలలో మీరు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా విని క్రీస్తు స్వరూపులోకి వచ్చినట్లుగా దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. అక్కడ ఇంకా వెంటనే ఆ వ్యక్తి ఇక నన్ను ఎవరు నడిపిస్తారా అని చెప్పేసేసి నడిపించేవారి కోసం చూస్తూ ఉన్నారండి. ఇక ఆ సమయంలో అతను ఆ బోధకు అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించును. ఎవరి బోధకి? మాట్లాడింది ఎవరో? మాట్లాడింది ప్రభు మాట్లాడాడా, పౌలు మాట్లాడా? మాట్లాడింది పౌలు, కానీ బోధ ఎవరిది? ప్రభుది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో ఈ బోధ ఎవరిది అంటే ప్రభుది. నిలబడ్డ వాళ్ళు ఏం లేదు, దేవుడు నిలబెట్టి వాడుకుంటారంతే. నిలబెట్టి వాడుకుంటాడు. ప్రభు వచ్చాడు, బోధకుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడంటే బోధకుడిగా, అంటే బోధ చేయటానికి. ఏం బోధ? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిదో తండ్రి వద్దకు నిత్య జీవానికి వెళ్ళలేరు అని చెప్పేసి బోధ చేయటమే గాక ఆ బోధకు తగ్గట్లుగా ప్రవర్తించాడు. ఆయన చేసిన బోధ ప్రకారంగా మనిషి పాపాల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి నల్లగొట్టబడి బలియాగమైపోయాడు. చనిపోయారు అనుకుంటే తిరిగి పునరుద్ధరణి, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన బోధ సజీవమైనది. ఆయన బోధ సజీవమైనది. ఎందుకంటే ఆయన సజీవుడు గనక ఆయన బోధ సజీవమైనది. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఏ బోధ వింటున్నారు? దుర్బోధలు ఉన్నాయి, కల్పనా కథల బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఉన్నారు. టీచర్ డే సందర్భంగా పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు? బాగా ఎక్కడైతే స్టడీ చెప్తారు, ఎక్కడైతే చదువు చెప్తారో, ఎక్కడైతే మంచిగా టీచింగ్ చేస్తారో అక్కడే పంపిస్తారు. లేదంటే ఎక్కడ పడితే అక్కడికి దగ్గరగా ఉన్నారు, ఖర్చు లేదు, అనుకూలంగా ఉంది, నేను పంపిస్తారండి. అటు పోతే పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా చక్కటి భవిష్యత్తు దొరికిద్దా? దొరకదు. ఎవరైతే మంచిగా బోధ చేస్తారో, ఎవరైతే మంచిగా టీచింగ్ చేస్తారో, ఎవరైతే పిల్లలకి అర్థమయ్యే రీతిలో శ్రద్ధగా తీసుకొని వాళ్ళ కొరకు ప్రయాసపడతారో ఆ టీచర్ దగ్గర పంపిస్తారు. అట్లాగే నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమనే ఉపదేశం ఎక్కడ దొరికిద్దో, ఉపదేశం ఎక్కడ నీకు దొరికిద్దో అక్కడికి వెళ్ళి ఆ ఉపదేశ క్రమంలో నిలిచినప్పుడు మీరు క్రీస్తు స్వరూపులోకి వస్తారు. ప్రభు దగ్గరికి మీరు చేర్చబడతారు. ప్రభుతో మీరు యుగయుగాలు నివసిస్తారు. కనుక ఆ ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరి బోధ? మనుషుల బోధ కాదు, దేవుని బోధ. మనుషుల బోధ కాదు,